దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి మదుపర్లకు చరిత్రలోనే అత్యధిక డివిడెండ్ ప్రకటించింది. తాజాగా మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. గతేడాది ఇదే సీజన్తో చూస్తే సమీకృత నికర లాభం 1.04% తగ్గి 3,911.1 కోట్లకు పరిమితమైంది. ఇక సంస్థ ఆపరేషన్స్ నుంచి వచ్చిన ఆదాయంలో మాత్రం 6.37% వృద్ధి నమోదై 40,920.1 కోట్లకు చేరింది. గతేడాది ఇదే 38,585.2 కోట్లుగా నిలిచింది. ఈసారి అత్యధిక వార్షిక విక్రయాలు, ఎగుమతులు చేసినట్లు మారుతి సుజుకి వెల్లడించింది. దేశీయంగా అత్యధిక కార్లను ఎగుమతి చేసిన సంస్థగా వరుసగా 4వసారి నిలిచింది. భారత్ నుంచి ఎగుమతైన ప్యాసింజర్ కార్లలో 43% ఈ కంపెనీవే. ఈ నేపథ్యంలో బోర్డు 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు ₹135 బోనస్గా ఇవ్వాలని నిర్ణయించింది. కంపెనీ BSEలో నమోదైన నాటి నుంచి చెల్లించిన అత్యధిక డివిడెండ్ ఇదే. మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కార్ ఈ విటారా విక్రయాలు ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నుంచి ప్రారంభించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. కంపెనీ నుంచి వస్తున్న తొలి బ్యాటరీ వాహనం ఇదే కావడం విశేషం. దీనిని గుజరాత్ ప్లాంట్లో ఉత్పత్తి చేస్తున్నారు. ఈ కార్ను కేవలం భారత్లోనే కాకుండా 100 దేశాలకు కూడా ఎగుమతి చేయనున్నారు. వీటిలో జపాన్, ఐరోపా దేశాలున్నాయి.